రైతులకు మళ్లీ కష్టాలు మొదలైనాయి. తొలకరి వర్షాలతోటి సాగుకు సిద్ధమైన రైతులు పెట్టుబడి లేక పైసలు లేక దిక్కులు చూస్తున్నారు. విత్తనాలు ఎరువుల కోసం అవస్థలు పడుతున్నారు. ఇటు బ్యాంకులల్లా అటు బయట అప్పులు దొరుకుతలేవంటున్నారు. ఇక వరంగల్లా రైతుల కష్టాలపై ఇంకిన్ని ముచ్చట్లు కృష్ణమోహన్ అందిస్తారు. వానాలు పడుతున్నాయి, ఖరీఫ్ సీజన్ కూడా మొదలైంది. రైతులు దుక్కి దున్నడాలు, విత్తనాలు తీసుకొచ్చుకోవడం, వీటితో పాటు వారికి కావాల్సిన పెట్టుబడుల కోసం రుణాల కోసం కూడా తిరుగుతున్నారు. బ్యాంకులలో కూడా చూస్తే మొత్తం రుణాలకు వచ్చేటువంటి వాళ్ళతో కూడా నిండిపోయింది. అయితే డిమానిటేషన్ తర్వాత కూడా ఈ బ్యాంకులలో రుణాలు కానీ ఇవన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రుణమాఫీ సంబంధించిన 4వ విడత కూడా చేసింది. అయితే ఇంకా బ్యాంకులలోకి రాలేదంటూ రుణాలు ఇస్తలేరని చెప్తాను. మొత్తం లాస్ట్ ఇయర్ చూస్తే మొత్తం రుణ ప్రణాళిక 3,300 కోట్లు పెట్టింది. అయితే అందులో కనీసం 50% మించి కూడా ఈ రైతులకు రాలేదు. అయితే మొన్నటి రబీ పండుగ ఏసంగి పండుగ కూడా పంటలు బాగా పండినాయి, ధాన్యం లాంటి పంటలు పండినాయి, మంచిగా అమ్ముకున్నారు. వాటిన్నింటి కూడా ఐకేపీ సెంటర్లు ఇవే తీసుకున్నాయి. అవి కూడా బ్యాంకులలో డిపాజిట్ చేసిండ్రు. కానీ డిమానిటేషన్ తర్వాత బ్యాంకులలో డిపాజిట్లు కూడా తక్కువైపోయినాయి. జనరల్గా వచ్చే డిపాజిట్లు తక్కువైనాయి. తర్వాత ఎక్కడికక్కడ డబ్బులు తీసుకోవాలంటే కూడా ఏటీఎంలలో కానీ వాటిలలో వస్తారు. దీంతో కొద్దిగా ఇబ్బంది కూడా ఉంది. రైతులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నిద్దాం. ఇబ్బంది అవుతాం సార్. బ్యాంకు వస్తే డబ్బులు ఇచ్చలేదు, బయటకు రుణం మాపంటారు, మాపలేదు, ఏమి లేదు. ఎప్పటి అవి దాన్ని అకౌంట్ ముళ్ళే చేసి పెడతాను సార్. అసలు డిమానిటేషన్ తర్వాత మీ డబ్బులు మీరు వేసుకుంటాను కదా, అవి కూడా వచ్చేసిన మాకు ఇచ్చేదాన్ని చూస్తే కష్టం ఉన్నది సార్. లైన్లో నిలబడి అయినా కానీ ₹1,00,000 కాడ 20,000 చూస్తే ఇస్తలేరు సరిగా. లేవంటాను బ్యాంకులో డబ్బులు లేవని నిలబడతాను. ఇప్పుడు నేను 2 లక్షలు ఇప్పుడు 15 రోజులు అయినది కాబట్టి తిరుగుతా అంటే చాపకు 10,000 20,000. నాకు చదువు రాదు, ఏటీఎం కార్డు తెచ్చుకోమంటే ఏమేమి తెచ్చి ఏటీఎంలో ఎట్లా కొడతాం, ఏం గీకుతాం, అట్లా చేస్తాను సార్. ఇబ్బంది మస్తు ఇబ్బంది అవుతుంది. పత్తి గింజలు పెట్టిన కూలలతో ఇబ్బంది అవుతుంది, ఇటు మాకు ఇబ్బంది అవుతుంది. ఇచ్చే కాడ ఇస్తలేరు. బ్యాంకు మేనేజర్ గారు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడి చేద్దాం. చెప్పండి, అంటే బ్యాంకులకు సంబంధించినటువంటి రుణాలు ఎట్లా ఉన్నాయి? పంట రుణాలు కావచ్చు, లేదా ఇప్పుడు సీజన్ మొదలైంది కదా. ఇప్పుడు పంట రుణాలు అనేవి మేము అందరికీ కూడాను బిఫోర్ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. విలేజెస్లో 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు అని చెప్పేసి మేము అందరికీ కూడా డిజిటల్ బ్యాంకింగ్ గురించి అవగాహన కల్పించడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా అఫీషియల్స్ వచ్చారు. వాళ్ళు కూడా ఏంటంటే మీరు రాబోయే రోజుల్లో క్యాష్ షార్టేజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం డిజిటలైజేషన్కి వెళ్ళాలి. ఎందుకంటే అందరూ కూడాను ఏటీఎం కార్డ్స్, డిజిటల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడాను వాడుకోవాలి. రాబోయే రోజుల్లో మనకు అది ఆల్టర్నేట్ కంపల్సరీ. అంటే ఇప్పుడు డిమానిటేషన్ ఏమన్నా ప్రభావం పడుతుందా? రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, ఏటీఎంలలో కూడా డబ్బులు ఉండలేవు, తర్వాత ఇక్కడికి వచ్చినాక కూడా వాళ్ళ డబ్బులు ఉన్నా కానీ తీసుకునేటట్టు లేదని చెప్తాను. అయితే యాక్చువల్గా ఏంటంటే అండి, ఇంకా జనము ఆ డిమానిటైజేషన్కి ఇంకా అలవాటు పడాలి. ఎందుకంటే ప్రతిదానికి కూడాను ఇదివరకు ఏంటంటే మనకు డబ్బు దానికే అలవాటు పడిపోయారు జనం. ఇప్పుడు ఏంటంటే ఒకరికి వాళ్ళ వరి అమ్మిన తర్వాత డబ్బు వాళ్ళ అకౌంట్లో పడింది, 2 లక్షలు 3 లక్షలు వస్తాయి. వాళ్ళు ఎవరి దగ్గర అప్పు తీసుకోవచ్చో, లేదంటే బ్యాంకు రుణం నుంచో అవి ట్రాన్స్ఫర్ ద్వారా చేసేసుకోవచ్చు. కానీ ఆ ఆప్షన్స్ ఉన్నా కూడాను వాళ్ళు డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనలోనే ఉన్నారు. కానీ ఆ ఆల్టర్నేట్ ఛానల్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్స్ కానీ, ఇంకొకటి ఏంటంటే ఏటీఎం కార్డు ద్వారా. ఎందుకంటే అందరికీ కూడా మేము ఫర్టిలైజర్స్ అందరికీ కూడాను స్వైపింగ్ మిషన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మందులు కొనుక్కోవాలన్నా, ఎరువులు కొనుక్కోవాలన్నా అందరూ కూడాను ఏటీఎం కార్డ్స్ కనుక ఉంటే క్యాష్ లేకుండానే వాళ్ళు అక్కడ స్వైప్ చేసేస్తే వాళ్ళ అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది. వీళ్ళకి కావాల్సిన ఎరువులన్నీ వచ్చేస్తాయి. కాకపోతే రైతులు దానికి మెల్లమెల్లగా ఇప్పుడు అలవాటు పడుతున్నారు. కాకపోతే దానికి కొంత టైం పడుతుంది. అంటే రుణాలకు సంబంధించి చూస్తే రుణాలు ఇంకా ఇస్తలేరు, రెన్యువల్ అయితే లేవని, లేకపోతే ఇంకా రావట్లేదండి. రెన్యువల్కి మేము ప్రతి విలేజ్లో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. మేము పొద్దున్నే 6 గంటలకి 5 గంటలకు కూడా విలేజెస్కి వెళ్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇంకా కొద్దిగా రైతుల నుంచి అవగాహన లోపం వల్ల వాళ్ళు రావట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోతున్నారు విలేజెస్కి, పొలాల్లోకి. సో ఏంటంటే మేము పొద్దున్నే 5:30-6 గంటలకి విలేజెస్కి వెళ్ళి అక్కడనే వాళ్ళ దగ్గర సిగ్నేచర్స్ తీసుకోవడం కానీ, వాళ్ళకి మేము ఏ విధమైన బ్యాంకు నుంచి సహకారం కావాలో ఆ విధంగా మేము చేస్తూ ఉన్నాము. ఇంకా కొంతమంది మళ్ళీ బ్యాంకు వచ్చి రెన్యువల్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మెల్లగా మొదలైంది. వర్షాలు పడ్డాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పుడు డబ్బులు అవసరమే. మేము వాళ్ళకి సకాలంలో ఇచ్చేస్తున్నాం రుణాలు కూడా. ప్రస్తుతం ఇది వరంగల్ జిల్లాల రైతులకు సంబంధించిన అప్పుల బాధ. బయట అప్పులకు పోతే మాత్రం వడ్డీలు ఎక్కువైతేనే అక్కడ కూడా ఈ డిమానిటేషన్ తోటి ఎవరు అప్పులు కూడా ఇవ్వడానికి ఇస్తలేరు. దీంతో సకాలంలో ఎరువులు, పురుగుల మందులు కావచ్చు, విత్తనాలు కావచ్చు ఇవన్నీ కొనుగోలు చేయాలంటే కొద్దిగా ఇబ్బంది ఉన్నది అనేది మాత్రం రైతులు చెప్తున్నటువంటి మాట. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.